హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ అప్డేట్ కనుక మనం చూసుకుంటే ఈరోజు బ్యాంక్ నిఫ్టీలోని 236 పాయింట్స్ మార్కెట్ అయితే ఉన్నాయి. 57,525 దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది. సో నేను యాక్చువల్లీ కంటిన్యూస్గా వీడియో చేయలేదు. సో దానికి యాక్చువల్లీ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ దట్. నేను కొన్ని కొన్ని పనుల్లో తిరగడం వల్ల వీడియోస్ చేయలేకపోతున్నాను. ట్రేడింగ్ అయితే చేస్తున్నాను కానీ మీకు అప్డేట్ అనేది ఇవ్వలేకపోతున్నాను. కొంచెం ఈ మంత్ వరకు కొంచెం ఇలాగే ఉంటుంది. నెక్స్ట్ మంత్ కొంచెం ఫ్రీ అవ్వచ్చు. సో, ఇంకా అంటే ఈ టైం దొరికినప్పుడల్లా చేయాలనిపిస్తుంది. చేస్తున్నాను. బట్ రెగ్యులర్‌గా అయితే చేస్తాను. నెక్స్ట్ సెప్టెంబర్ నుంచి ఇంకా రెగ్యులర్‌గా ఉంటాను. సో, ఈ ఆగస్ట్ మంత్ మాత్రం కొంచెం అంటే వేరే బిజినెస్ మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్! వేరే బిజినెస్ ఫోకస్ చేశానని. సో, అది కొంచెం ఫుల్‌ఫిల్ అవ్వడానికి ఇంకొక ఈ ఈ మంత్ వరకు క్లోజ్ చేసి, ఈ మంత్ క్లోజ్ చేసేస్తాను. తర్వాత ఇంకా ఏదైతే యాజ్ యూజువల్‌గా నేను మీకు ప్రతిరోజు అప్‌లోడ్ చేస్తుంటాను వీడియోస్ అనేవి. సో, ఇంకా మార్కెట్ గనుక అబ్జర్వ్ చేస్తే నేను ట్రేడింగ్ అయితే చేశాను ఫ్రెండ్స్. బట్ నేను అప్డేట్ ఇవ్వలేదు. సో, మార్కెట్‌లో నేను మీకు మొన్నే చెప్పాను. మార్కెట్ అయితే ఒక కన్సల్టేషన్ జోన్‌లో ఉంది. దాని నుంచి బయటకొస్తే తప్ప మనం మార్కెట్‌లో ఎటువంటి అంటే అంటే అంత హ్యూజ్ పాయింట్స్ అనేవి మనం క్యాప్చర్ చేసుకోలేమన్నమాట. ఏదో మనం మినిమమ్ పాయింట్స్ అనేవి క్యాప్చర్ చేసుకొని మనం బయటకొచ్చేయొచ్చు. సో, ఆ విధంగానే మనం ట్రేడ్ సెటప్ అనేది పెట్టుకోవాలి. అలాగే మనం ట్రేడ్స్ కూడా తీసుకోవాలి. సో, నేనైతే ఆ విధంగానే నేను ప్లాన్ చేసుకున్నాను ఫ్రెండ్స్. సో, నేనెలా తీసుకున్నానో చెప్తా చూడండి. సో, యాక్చువల్లీ మీరు గనక అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ చూడండి. ఈ రోజు మార్కెట్‌ని మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, స్టార్టింగ్ 15 మినిట్స్‌లో ఒక మంచి బుల్లిష్ క్యాండిల్ వచ్చింది మంచిది. సో, ఎప్పుడైతే మార్కెట్‌లో కొంచెం మనకు కొంచెం పాజిటివ్‌గా అనిపించిందో దాన్ని బట్టి నేనేం అర్థమైందంటే సో, ఖచ్చితంగా మార్కెట్ అనేది ఈరోజు కొంచెం ఫాలో అయ్యే అవకాశాలున్నాయి. సో, మార్కెట్ ఫాలో అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది కాబట్టి, సో, నెక్స్ట్ 15 మినిట్స్ కూడా అబ్జర్వ్ చేసి మనం ఎంట్రీ తీసుకుందాం అనుకున్నాను. సో, నెక్స్ట్ 15 మినిట్స్ కూడా అబ్జర్వ్ చేసిన తర్వాత నాకేమనిపించిందంటే ఇంక ఖచ్చితంగా మార్కెట్ ఈ లెవెల్‌లో ఇదైంది కాబట్టి, సో, మార్కెట్ అనేది ఇక్కడ నుంచి మనకేం తెలుసు, ఇక్కడ నుంచి మార్కెట్ ఖచ్చితంగా ఫాలో అవుద్దని తెలుసు. సో, ఎప్పుడైతే ఇలా మార్కెట్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఫాలో అవ్వడం, నేను వెంటనే మిడిల్ ఆఫ్ ద టైమ్‌లోనే ఎంట్రీ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఎంట్రీ తీసుకున్నాను. సక్సెస్‌ఫుల్‌గా అయితే నేను ప్రాఫిట్ అయితే అంటే నేను యాక్చువల్లీ ఈ లెవెల్ వరకు నాకు ఫాలో అవుద్దని తెలుసు. కానీ హ్యూజ్ పాయింట్స్ క్యాప్చర్ చేసుకోవడం కూడా కరెక్ట్ కాదనమాట. ఎందుకంటే కన్సల్టేషన్ జోన్‌లో ఉన్నప్పుడు. సో, కన్సల్టేషన్ జోన్‌లో ఉన్నప్పుడు మనం ఎప్పుడు హ్యూజ్‌గా పాయింట్స్ అనేవి క్యాప్చర్ చేసుకోవడానికి ఒక్కోసారి జరుగుతది కానీ, ఒక్కోసారి మాత్రం మార్కెట్‌లో మనం అనుకున్నట్టు జరగదు కాబట్టి, కొంచెం లాస్ వచ్చే ఛాన్స్ ఉంది. అందువల్లే నేను మినిమమ్ పాయింట్స్ క్యాప్చర్ చేసుకొని ఎగ్జిట్ అయిపోదాం అనుకున్నాను. అదే నేను అలాగే చేశాననమాట. లాస్ట్ 30 మినిట్స్ కూడా నేను అబ్జర్వ్ చేశాను మార్కెట్‌ని. సో, లాస్ట్ 15 మినిట్స్ అయితే మార్కెట్ అయితే మంచి ఇదే అయింది గానీ, సో, ఎందుకంటే మళ్ళీ నేను ఆల్రెడీ ఇక్కడ నేను ప్రాఫిట్‌లో ఉన్నాను. మళ్ళీ ఇప్పుడు నేను ఎంట్రీ తీసుకొని ఇన్‌కేస్ గనక లాస్ అయిందనుకోండి, మళ్ళీ నేను ఆ డే అంతా నాకు ఇదైపోద్ది. సో, అందుకని నేను ఇంకా ఎంట్రీ తీసుకోకుండా ఇక ఐడియల్‌గానే ఉండిపోయాను ఫ్రెండ్స్. ఓన్లీ సింగిల్ ట్రేడే తీశాను. సో, ఇంకా రేపు మార్కెట్ ఎలా ఉండబోద్ది, రేపు మార్కెట్‌లో మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఏ విధంగా ఉండబోద్దో క్లియర్‌గా చెప్తాను చూడండి. సో, సింపుల్‌గా చెప్తున్నా ఫ్రెండ్స్. రేపు మార్కెట్ గనక మీరు అబ్జర్వ్ చేస్తే రేపు మార్కెట్ కూడా కన్సాలిడేషన్ జోన్‌లో ఉంది కాబట్టి, దీని నుంచి బయటకొస్తే తప్ప మనం ఏదనేది మార్కెట్‌లో చెప్పలేం. సో, మార్కెట్‌లో ఖచ్చితంగా ఫాలో అవుద్దని కూడా చెప్పలేం. ఎందుకంటే ఈరోజు మార్కెట్ బట్టి అబ్జర్వ్ చేస్తే అంటే సెల్లర్స్ యొక్క ప్రెషర్ కనిపించినా సరే, సో, ఇక్కడ స్టిల్ ఇంకా బయర్స్ దగ్గర నుంచి కొంచెం డామినేషన్ అయితే ఉంది. అట్ ద సేమ్ టైమ్ మార్కెట్ ఇంకా కొంచెం పైకి వెళ్ళడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంది. సో, నాకు తెలిసి రేపు మార్కెట్ ఖచ్చితంగా ఇంకా బుల్లిష్ క్యాండిల్ కింద నిలుస్తదని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. సో, మాక్సిమం చూద్దాం రేపు ఏ విధంగా ఉండబోతుందనేది. నేనైతే స్టార్టింగ్ ఓ 30 మినిట్స్ అబ్జర్వ్ చేసిన తర్వాత ఎంట్రీ తీసుకుంటాను. ఎందుకంటే ఈ క్యాండిల్ ఏదైతే ఈరోజు క్యాండిల్ ఉందో, ఆ క్యాండిల్ మధ్యలో గనక ఓపెనింగ్ గాని జరిగితే మాత్రం నేనింకా 30 మినిట్స్ అబ్జర్వ్ చేసిన తర్వాత ఎంట్రీ తీసుకుంటాను. ఈ లెవెల్స్ దాటితే కొంచెం నేనేమన్నా రిస్క్ చేసుకోవడానికి ట్రై చేస్తాననమాట. ఆ లెవెల్స్ దాటితేనే. సో, దాటకపోతే మాత్రం నేను ఎటువంటి ఎంట్రీ అనేది తీసుకోను. రిస్క్ కూడా చేయను. ఓకేనా? తిరిగి మళ్ళీ మనం రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. నా వీడియో గనుక నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? థాంక్స్ ఫర్ వాచింగ్.